హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. అన్నిటికన్నా ముందు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా పొందాలి అనేసి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు చాలా రకాలుగా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, ఫొటోస్ని వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ఫొటోస్ని స్లైడ్ షో కింద ఎలా చేయాలి, వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి, వీడియో అనేది ఎడిట్ ఎలా చేయాలి, వీడియోకి యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ట్రాన్సాక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. సో ఈ వీటి కోసం ఎటువంటి సాఫ్ట్వేర్స్ మీకు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఒక చిన్న సాఫ్ట్వేర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్తోనే మనం ఈ వీడియోని క్రియేట్ చేయొచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వీడియో కూడా నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తోనే చేస్తుంది. సో ఎటువంటి వీడియో అయినా సరే మనం పవర్ పాయింట్ వీడియోతో క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ ఇవ్వచ్చు, యానిమేషన్స్ ఇవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వెల్కమ్ టు ద వీడియో. సో మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, అంటే ఏంటి వీడియోస్ని ఎలా చేయాలి, ఫొటోస్ నుండి వీడియోస్కి స్లైడ్ షో అనేది ఎలా చేయాలి, వీడియోని ఎలా క్రియేట్ చేయాలి, వీడియోకి ఎలా యానిమేషన్ ఇవ్వాలి, ట్రాన్సాక్షన్ ఇవ్వాలి, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చెప్పుకున్నాం కదా. సో దాని గురించి మీరు ఏం చేస్తారంటే కొన్ని ఫొటోస్ అనేది గ్యాదర్ చేసుకొని ఉండండి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ముందుగాను పవర్ పాయింట్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో దానికోసం మనం బ్లాంక్ స్లైడ్ అనేది సెలెక్ట్ చేయండి. బ్లాంక్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ హియర్ అనేసి కనిపిస్తుంది కదా. సో క్లిక్ హియర్ అనేది తీసేయండి. సో ఎందుకు తీసేస్తాను అనేసి అంటే నేను ఓన్లీ పిక్చర్స్ అనేవి మాత్రమే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి. సో మీ పవర్ పాయింట్ అనేది ఒకసారి లేటెస్ట్ వర్షన్ అయితే మాత్రం ఏం చేస్తుంది అనేసి అంటే ఇక్కడ మనకి పక్కన డిజైన్ ఐడియాస్ అని కనిపిస్తుంది. మీకు ఏ డిజైన్ ఐడియా నచ్చితే ఆ డిజైన్ అనేది మీరు తీసుకోండి. సో నాకు ఈ డిజైన్ ఐడియా నచ్చింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. సో ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ ఫార్మాట్లోని. సో టెక్స్ట్ బాక్స్లోని చేస్తారనేసి అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మై స్లైడ్స్ అనే ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో డబల్ ట్యాప్ చేస్తే మనకి అక్కడ ఇది వస్తుంది అనమాట. సో మై స్లైడ్స్ అనేది చేస్తున్నాను. సో మనకి అక్కడ కలర్ అనేది కనిపించడం లేదు. కలర్ కనిపించకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి అక్కడ ఫేడింగ్ వచ్చేస్తుంది. సో కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ చేసుకోండి. నేను అల్జీరియన్ అనే ఫాంట్ చేసుకుంటున్నాను. సో ఇంకా కనిపించకపోవడం అంటే ఇక్కడ చూసుకోండి, ఇలా నేను సైజ్ పెంచుకుంటున్నాను అనమాట. సో సైజ్ పెంచుకోవడం వల్ల నాకు అనేది బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి మనకి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఏ అనే సింబల్ మీద ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీద ట్యాప్ చేసేస్తే ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఏం చేస్తారు, ఇలా అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చిన స్లైడ్ అనేది తీసుకోండి. ఇక్కడ మీకు స్లైడ్స్కి డిజైన్ కావాలంటే ఇక్కడ డిజైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ మీకు నచ్చిన డిజైన్స్ అనేది తీసుకోండి. సో నాకు డిజైన్ అవసరం లేదు, ఈ డిజైన్లో నాకు బాగుంది అనేసి నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి మనకి ఈ స్లైడ్స్ అనేవి ఫొటోస్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ న్యూ స్లైడ్ అనేది కనిపిస్తుంది కదా, న్యూ స్లైడ్ మీద ఇక్కడ ఏం చేస్తారంటే బ్లాంక్ స్లైడ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లాంక్ స్లైడ్ మీద ట్యాప్ చేయండి. బ్లాంక్ స్లైడ్ అని ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, అలానే మీరు ఎన్నైతే ఫొటోస్ పెడదాం అనేసి అనుకుంటున్నారో అన్ని బ్లాంక్ స్లైడ్స్ చేయండి. సో ప్రతిసారి కూడా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ బ్లాంక్ స్లైడ్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఒక సింపుల్ షార్ట్ కట్ ఒకటి ఉందన్నమాట. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే కంట్రోల్+M అని ట్యాప్ చేసి కానీ ఇప్పుడు దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి కంట్రోల్+M అని ట్యాప్ చేస్తే చూసారు కదా, నేను న్యూ స్లైడ్ దగ్గరికి వెళ్ళలేదు, కంట్రోల్+M అని కొట్టగానే నాకు ఇంకో స్లైడ్ వచ్చేసింది. చూడండి, నేను ఒక 5 స్లైడ్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. అందుకనే నీకు 5 టైమ్స్ నేను కంట్రోల్+M అని కొడితే అప్పుడు ఏం చేస్తుందంటే నాకు 5 స్లైడ్స్ అనేది బ్లాంక్ స్లైడ్స్ వచ్చేసాయి అనమాట. బ్లాంక్ స్లైడ్స్ అంటే ఒక స్లైడ్ అనమాట. ఏ స్లైడ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం ఆ స్లైడ్. సో మనం ఏంటి ఫొటోస్ అనేవి ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఫొటోస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తాం, సో దానికోసం ఇక్కడ మనకి రిబ్బన్ బార్లోని ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పిక్చర్ అనే ట్యాప్ చేయండి. అక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి దిస్ డివైస్, ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ పిక్చర్స్. దిస్ డివైస్ అనేది ఏంటంటే మన ఫోన్లోనే అదే మన పీసీలో ఏమైతే పిక్చర్స్ ఉన్నాయో ఆ పిక్చర్స్ అనేవి కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అనేసి అంటే ఏంటంటే మనం ఆన్లైనే బ్రౌజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను. దిస్ డివైస్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా వీడియోలో యూజ్ చేసే ప్రతి టెంప్లెట్ని కూడా ఇక్కడే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి ఏం చేస్తామంటే యూట్యూబ్లోని నేను టెంప్లెట్స్లో నేను చేసే ప్రతి టెంప్లెట్ను కూడా ఇక్కడ నేను సేవ్ చేసుకుంటాను. సో దానికోసం ఒక టెంప్లెట్ని నేను సెలెక్ట్ చేస్తాను. అలానే ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ వేరే స్లైడ్ మీద ట్యాప్ చేసి వేరే స్లైడ్ మీద సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్ళి
ఇన్సర్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు దిస్ డివైస్ సేమ్ సంథింగ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే వేరే టెంప్లెట్ ఏదైనా సరే తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇలాగా మీకు ఎన్ని టెంప్లెట్స్ కావాలి, ఎన్ని స్లైడ్స్ కావాలో అన్ని స్లైడ్స్ అనేవి క్రియేట్ చేయండి. నేను స్లైడ్స్ అనేవి క్రియేట్ చేయడానికి కొద్దిగా టైం టేకింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అనేసి అంటే నేను ఆల్రెడీ ఒక స్లైడ్స్ అనేవి క్రియేట్ చేసి ఉంచాను. అది మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా ప్రెజెంటేషన్ 1 అనేది ఆల్రెడీ నేను ప్రెజెంటేషన్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఉంచాను అనమాట. సో ఇప్పుడు ఏంటి నేను ఇలాగా క్రియేట్ చేసుకున్నా మై స్లైడ్స్ అనేది ప్రతి వీడియోకి కూడాను. సో ఇప్పుడు ఏంటి నాకు చూసారు కదా ఇప్పుడు ప్రతి వీడియోకి కూడా నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి మెయిన్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి, వీడియో అనేది నీట్గా కనబడాలి అంటే మనం దానికి ఇవ్వాల్సింది యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్. వీడియో అనేది ఓపెన్ అవ్వడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ట్రాన్సిషన్ అనేది ఉంది కదా, ట్రాన్సిషన్ మీద ట్యాప్ చేయండి. ట్రాన్సిషన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఎంతకన్నా ముందు మీరు ఇక్కడ సౌండ్ అనేసి ఉంది కదా, సౌండ్ అనేది ముందు అన్చెక్ చేసుకోండి. స్టాప్ ప్రీవియస్ సౌండ్ అనమాట. ఇది చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే మీకు ముందుగానే వచ్చే ప్రతి అంటే ఇంతకు ముందు మీరు చేసే ఏదైనా సరే ఆ సౌండ్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఎంతకన్నా ముందు ఏం చేస్తారనేసి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక తెరలాగా ఓపెన్ అవ్వాలి, వీడియో అనేది ఓపెన్ అవ్వడమే ఒక తెరలా ఓపెన్ అవ్వాలి అనేసి నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. సో అలాగే ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు ప్రతి వీడియోకి కూడా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ట్రాన్సాక్షన్ చేయండి. నేను ఇప్పుడు దీనికి షేప్ అనేసి ఇచ్చాను. సో అలాగే దీనికి స్ప్లిట్ అనేసి ఇచ్చాను. అలాగే 4th స్లైడ్కి విండ్ అనేసి ఇస్తాను చూడండి ఇలాగా. సో మనం ఏ స్లైడ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్లైడ్కి ఏం చేస్తారనేసి అంటే మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి అనమాట. పేజ్ ర్యాపర్ ఇచ్చాను దీనికి. సో అలాగే దీనికి ఫ్రాక్చర్ అనేసి ఇచ్చాను, ఒక గ్లాస్ అనేది పగిలిపోయేటట్టుగా వస్తుంది ఇక్కడ. అలాగే దీనికి ఏంచి ఒక కట్ అండ్ ఫాలో అయిపోయినట్టుగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ కూడాను. సో లాస్ట్లో ఏం చేయాలి, మీరు థ్యాంక్స్ నోట్ అనేది యాడ్ చేయాలి. సో థ్యాంక్స్ నోట్ యాడ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ దీనికి రైట్ క్లిక్ చేసి ఒక డూప్లికేట్ స్లైడ్ అనేది క్రియేట్ చేయండి. సో డూప్లికేట్ స్లైడ్ అనేది క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు నచ్చిన దగ్గర ఇది మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఇదేనే కాదు ఏదైనా సరే ఎక్కడైనా మార్చుకోవచ్చు మీరు, ఓకేనా. ఇలా మార్చుకున్న తర్వాత ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు థ్యాంక్స్ నోట్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు చూసారు కదా దీనికి నేను థ్యాంక్స్ నోట్ ఇచ్చాను. సో థ్యాంక్స్ నోట్ ఇలా ఇవ్వచ్చు అనమాట మనం. సో ఇప్పుడు ఏంటి దీనికి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నాకు మిడిల్ అలైన్మెంట్ కావాలనేసి నేను ఏం చేస్తానంటే మిడిల్ అలైన్మెంట్ ఇస్తున్నాను. మిడిల్ అలైన్మెంట్ ఇవ్వడం వల్ల ఏం చేస్తుందంటే ఇది ప్రతిదీ కూడా మీకు నచ్చిన దగ్గరికి సేవ్ చేసుకోండి, మనకి మిడిల్లో చూపిస్తుంది. సో దీనికి కూడా మనం ట్రాన్సాక్షన్ అనేది ఇవ్వాలి కదా. సో దీనికి నేను ట్రాన్సాక్షన్ ఏమి ఇస్తున్నానంటే మార్ఫింగ్ ఇస్తున్నాను. అంటే ఏంటి జస్ట్ ఫేడ్ ఇన్ అయిపోయి ఫేడ్ అవుట్ వస్తుంది. లేదనేసి అంటే మనకు నచ్చినట్టుగా అన్కవర్ అనేసి ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఫైనల్ ఫోట్ ఆఫ్ థ్యాంక్స్. ఇప్పుడు ఏం చేస్తారో మనం ఏం చేసాం ఇప్పటి వరకును స్లైడ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకున్నాం. స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకొని దానికి ట్రాన్సాక్షన్స్ అనేది ఇచ్చేసాం. ట్రాన్సాక్షన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి వీడియోని ఆటోమేటిక్గా అదే రన్ అయిపోవాలి. అంటే మనం ఏంటి మౌస్ క్లిక్స్ ఏమి ఇవ్వకుండా. సో ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే సంథింగ్ అవన్నీ చూడండి. ఇప్పుడు మనం మౌస్ క్లిక్ ఇస్తేనే అది అనేది పక్కకు రన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా నేను ఇప్పుడు ఒక 2-3 సెకండ్స్ ఆగుతున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను మౌస్ క్లిక్ ఇస్తాను అది ఓపెన్ అవుతుంది అనమాట. సో అలా జరగకుండా ఉండాలి అనేసి అంటే ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు మై స్లైడ్స్ అనేసి ఉంది కదా, మై స్లైడ్స్లో ఇక్కడ ఏం చేస్తారనేసి అంటే డ్యూరేషన్. అంటే ఏంటి ఇక్కడ డ్యూరేషన్ ఎవ్రీ స్లైడ్ కూడా ఎంత టైం ఉండాలి అంటే మీకు నచ్చిన స్లైడ్ అనేది మీకు నచ్చిన టైం ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ స్లైడ్ అనేది ఒక 1 సెకండ్ ఉండాలి అనేసి ఇస్తున్నాను. లేదంటే ఇక్కడ ఏం చేస్తాను ఈ స్లైడ్ కూడా 1 సెకండ్ ఉండాలి, లేదంటే మీకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి నేను అలా కాదు నాకు అన్ని స్లైడ్స్ కూడా ఒకేలా ఉండాలి అంటే ఏంటి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నప్పుడు అన్ని స్లైడ్స్ కూడా ఒకేలా ఉండాలి అనేసి అంటే ఇప్పుడు చూడండి దీనికి మీకు ఇందాక చెప్పినట్టుగానే దీనికి 75 సెకండ్స్ మాత్రం అంటే దీనికి హాఫ్ కన్నా ఎక్కువ సెకండ్ అంటే 0.75 మిల్లీ సెకండ్స్ అనేది దీనికి ఇస్తున్నాను అనమాట. అలా కాదు నాకు ప్రతిదానికి ఒకే టైం ఉండాలి అనేసి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి, కంట్రోల్ ఏ అని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ఏ ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతిదీ కూడా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా మనకి టైం అనేది రావట్లేదు. సో ఇప్పుడు ఏంటి నేను ప్రతిదీ కూడా ఒక 2 సెకండ్స్ ఉండాలి అనేసి ఇస్తున్నా. 2 సెకండ్స్ ఉండాలి అనేసి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రతిదీ 2 సెకండ్స్ ఉండాలి అనేసి ఇచ్చేసి అప్లై టు ఆల్ అని కొట్టేస్తున్నా. అప్లై టు ఆల్ అని కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి స్లైడ్ కూడా మనకి 2 సెకండ్స్ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ మౌస్ క్లిక్ అని ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి మౌస్ క్లిక్ అంటే మనం మౌస్ క్లిక్ ఇస్తేనే అది పక్కకు జరుగుతుంది. అలా కాదు మనకి వీడియోలో మనం మౌస్ క్లిక్ ఇవ్వలేం కదా. సో సంథింగ్ ఏం చేస్తాం అనేసి అంటే ఇక్కడ ఆఫ్టర్ అనేసి ఉంది కదా, ఆఫ్టర్ మీద ట్యాప్ చేయండి. ఆఫ్టర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి ఆఫ్టర్ 2 సెకండ్స్. ఇప్పుడు ఏంటి మనకి డ్యూరేషన్ 2 సెకండ్స్ ఉంటుంది. 2 సెకండ్స్ తర్వాత ఏం జరుగుతుంది మనకి
వీడియో అనేది పక్కకి వెళ్ళిపోతుందనమాట. అంటే వీడియో కాదు, స్లైడ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అంటే స్లైడ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేస్తారంటే మీకు సౌండ్ కావాలంటే సౌండ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. మీకు ఏ సౌండ్ కావాలనుకుంటే ఆ సౌండ్ ఇచ్చుకోవచ్చు. చూసారు కదా! అప్లాజెస్ అంటే ఒక్క జనాలందరూ కలిసి క్లాప్స్ కొట్టినట్టు. యారో సౌండ్ అనేసి అంటే ఇప్పుడు మనం బాణం వదిలేటప్పుడు సౌండ్ వస్తుంది కదా! అలా సౌండ్స్ అనమాట. సో, అలాగా మనకు నచ్చిన సౌండ్ అనేది ఇవ్వొచ్చనమాట. ఇక్కడ నేను ఎందుకంటే నో సౌండ్ పెట్టేస్తున్నాను. నేనిప్పుడు మాట్లాడే మాటలనేవి అది డామినేట్ చేసేస్తది కాబట్టి నేనిప్పుడు సౌండ్ ఇవ్వలేకపోతున్నాను. సో, ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు మనం ఇంకా నేరేషన్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో. వీడియో కింద కన్వర్ట్ చేయాలనేసి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి స్లైడ్ షో ఉంది కదా! స్లైడ్ షో మీద ట్యాప్ చేయండి. సో, స్లైడ్ షో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ మనకి సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ జరిగిపోతుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ జరిగేటప్పుడు మనం ఇక్కడ ఇవి ఇచ్చుకోవచ్చనమాట నేరేషన్‌లోని. సో, ఇప్పుడు చూసారు కదా! వీడియో అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడేం చేస్తారనేసంటే, ఇప్పుడేంటి మనం వీడియోని పక్కవారికి చెప్తున్నట్టుగా మనం చేయొచ్చనమాట. అది ఎలాగా అనేసంటే వీడియో ముందు కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనేసి ఉంది కదా! ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనం ఏంటి పీడీఎఫ్ కింద మనకు నచ్చినట్టుగా ఇక్కడ చూసారు కదా! మనకు నచ్చిన ఫైల్ ఫార్మాట్‌లో మనం తీసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడేం చెప్తున్నాను అనేసంటే వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలి. సో, క్రియేట్ ఏ వీడియో మీద ట్యాప్ చేయండి. క్రియేట్ ఏ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూసారు కదా! అల్ట్రా హెచ్‌డీ అని, ఫుల్ హెచ్‌డీ అని, హెచ్‌డీ నోట్ అని, స్టాండర్డ్ అని సో, సంథింగ్ అన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనేసంటే ఫుల్ హెచ్‌డీ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడేంటి ఇంకా దీంట్లో ఉన్న ఆప్షన్ ఏంటి అనేసంటే మీరు నేరేషన్ చేసేటట్టు కూడా అక్కడ చూపించొచ్చు. నేరేషన్ అంటే ఏంటి మీరు పలానా ఇది చూడండి లేదంటే అది మౌస్ క్లిక్ ఇచ్చినట్టు కూడా మనకి పవర్ పాయింట్‌లోనే జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ చూసుకోవాలి కదా! నరేషన్ విత్ రికార్డింగ్ డేట్. సో, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుందనేసంటే, ఇప్పుడు చూసారు కదా! మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, దీని మీద ట్యాప్ చేస్తే ఏంటి ఒక లేజర్ బీమ్ అనమాట. సో, ఇది చూసారు కదా! మై స్లైడ్స్. సో, ఇప్పుడు పక్క స్లైడ్ మీద చూపిస్తున్నాను చూడండి. సో, ఇదేంటి వీడియో స్క్రైబ్ గాని, యానిమేస్ గాని, డూడుల్ గాని ఇటువంటివేవి కూడా హ్యాండ్‌మేడ్ సాఫ్ట్‌వేర్స్‌కి యూజ్ చేయకుండానే మనం ఇక్కడ పవర్ పాయింట్‌తోనే వైట్ బోర్డ్ యానిమేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పుకున్నా. సో, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అనేసి అంటే మనకి ఇక్కడ ఈ రెడ్ కలర్ ఇది చూపిస్తుంది కదా! ఆ పాయింట్ ఔట్ చేయడం మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో, ఇప్పుడు ఇంకా మనం ఏం చేయొచ్చు అనేసి అంటే ఒక్కసారి మీకు లెక్చర్స్ ఇచ్చేటప్పుడు కూడాను చాలామంది పెన్సిల్ వాడతారు. సో, ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా! ఈ పెన్ టూల్ చూసుకోండి. ఈ పెన్ టూల్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ పెన్ టూల్ మీద చూపించుకోవచ్చనమాట. సో, ఇప్పుడు చేశారు కదా! ఆ పెన్ టూల్‌ని మీరు మళ్ళీ సంథింగ్ ఇలాగేవో రాసిన తర్వాత మీరు ఇంకేదో చూపించాలనేసి అనుకుంటే ఇక్కడ ఎరేజ్ టూల్ అనేసి ఉంది కదా! ఎరేజ్ టూల్ మీద ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే చాలు ఎరేజ్ అయిపోతుంది. అలా కాదు నేను హైలైట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. నేను చెప్పే పాయింట్‌ని ఒకటి హైలైట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా అనేసి అంటే ఏం చేస్తారనేసి అంటే ఇక్కడ చూసారు కదా! ఇలా హైలైట్ చేసుకోవచ్చనమాట మనం. ఇవేవి కాకుండాను ఒక్క పవర్ పాయింట్‌తోనే ఇలా చేయొచ్చు అనేసి. ఇవే కాకుండా మనకి ఇక్కడ చాలా రకాలుగాను కలర్స్ అనేసి ఉన్నాయి. ఈ కలర్స్ మీద మనం చేసి ఇలా చేసుకోవచ్చనమాట. హైలైట్ చేసుకోవచ్చు. సో, అవేవి అవసరం లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను అనేసి అంటే ఎరేజ్ చేసేస్తున్నాను. సో, ఈ రకంగా చూసారు కదా! మనకి పెన్ టూల్ అనేది ఏ రకంగా యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ నేరేషన్ కూడా యూజ్ అవుతుందనమాట. సో, ఇవి కావాలంటే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని ఇక్కడ మనకి క్రియేట్ వీడియో అనేసి ఉంది కదా! క్రియేట్ వీడియో మీద ట్యాప్ చేయండి. సో, క్రియేట్ వీడియో మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాత్ అడుగుతుందనమాట. పాత్ ఏంటి ఇక్కడ నేను డెస్క్‌టాప్ మీద సెలెక్ట్ చేసేస్తున్నా. అది ఏంటి ప్రెజెంటేషన్ 1తో అనే నేమ్‌తోని .mp4 అనేసి ఉంది చూసారు కదా! mp4 అంటే ఏంటి మనకి వీడియో అనమాట. సో, ఈ రకంగా మనం సేవ్ చేసేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా! రెండరింగ్ అవుతుంది. సో, ఇదే కాకుండాను మనకి ఇంకా చాలా రకాలుగా సేవ్ చేయొచ్చు. అది ఏంటి అనేసి అంటే ఇక్కడ సేవ్ యాజ్ అనేసి ఉంటుంది మనకి చూడండి. సేవ్ యాజ్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాత్ కావాలంటే పాత్ అనేది యాడ్ చేసుకోండి. లేదంటే బ్రౌజ్ మీద ట్యాప్ చేయండి. సో, బ్రౌజ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకేంటి డెస్క్‌టాప్‌లోని ప్రెజెంటేషన్ 1 మీద ఇప్పుడేంటంటే .ptx ఫార్మ్‌తో అవుతుంది. అంటే ఏంటిది పీపీటీఎక్స్ ఫార్మ్‌తో అవుతుందంటే మనకి ప్రెజెంటేషన్ ఫార్మాట్‌తో అవుతుంది. సో, ఇలా కాదు మనకి వీడియో ఫార్మాట్‌లో కావాలనేసి అనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేయండి. డ్రాప్ డౌన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి చూసారు కదా! ఇక్కడ .mp4 అనేసి ఉంది. .mp4తో చేసుకోండనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను .mp4తో ఇందాకలా క్రియేట్ వీడియో మీద ట్యాప్ చేశాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయట్లేదు. సో, ఇది ఒక రకమైన ఆప్షన్ అనమాట. ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడేంటి ఆ వీడియో అనేది మనకి క్రియేట్ అయిపోయిందో లేదో చూద్దాం. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి వీడియో క్రియేట్ అయిపోయింది. ఆ వీడియో అనేది ఎలా క్రియేట్ అయిందో ఇక్కడ చూసారు కదా! డెస్క్‌టాప్ మీద వీడియో అనేది క్రియేట్ చేసుంది. ఇదే ఆ వీడియో ప్రెజెంటేషన్ 1తో కావాలంటే చూడండి. దీన్నేమో 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి. సో, ఆ వీడియో నేను ఇప్పుడు ఎలా ప్లే చేసో చూపిస్తానో చూడండి.
సో ఇప్పుడు నేను VLC ద్వారా ప్లే చేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే మనకి వీడియో అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మనం ఒకవేళ నేరేషన్ అనేది ఇచ్చేస్తే నేరేషన్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఇంకా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు ఇలా. సో అర్థమైంది కదా వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలి, వీడియో అనేది ఎలా యాడ్ చేయాలి, వీడియో దానికి ట్రాన్సాక్షన్స్ ఎలా ఇవ్వాలి, వీడియోకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చేసిన తర్వాత యానిమేషన్ ఎలా ఇవ్వాలి, వీడియోని నేరేషన్ ఎలా చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా మనం పీపీటీలోనే చేయొచ్చు అనమాట. ఇలానే కాకుండా మనం రికార్డింగ్ కూడా పీపీటీలోనే చేయొచ్చు. వీడియో రికార్డింగ్ ఎలా చేయాలో పీపీటీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు SD Telugu Tech. Thank you guys. Thanks for watching. Stay home, stay safe and stay tuned to SD Telugu Tech. Thank you guys. Bye-bye.